హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ ఎండు రొయ్యలను చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే ఇసుక ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటిని చక్కగా ఆయిల్లో ఫ్రై అవనియాలండి. అప్పుడే నీచు వాసన పోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉల్లిపాయ మగ్గే వరకు కుక్ చేసుకోండి. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయినాక బీరకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనియండి. చూడండి వాటర్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు వాటర్ కొద్దిగా ఎగిరే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలో మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఈ రొయ్యలకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ అవనియండి. చూడండి 2 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయిందండి. బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు బీరకాయ తిన్నోళ్ళు కూడా ఈ రొయ్యలు యాడ్ చేస్తే చక్కగా తినేస్తారండి. ఓకేనా అండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.